మిత్రులందరికీ 76వ గణతంత్ర శుభాకాంక్షలు. మరి నా తోటి పౌరులందరికీ మరొక చిన్న వినతి ఏంటంటే, మరి చాలామందికి గణతంత్ర దినోత్సవానికి మరియు స్వాతంత్ర దినోత్సవానికి తేడా తెలియకుండా యువతలో కొంతమంది ఇంకా ఇప్పటికీ జీవిస్తూనే ఉన్నారు పాపం. ఏంటంటే వాళ్ళు జనవరి అని అంటే వెళ్ళాలి, జెండా వందనం చేతిట్లో పెట్టాలి, మొక్కాలే రావాలి, ఇట్లాంటి ధోరణిలో ఉన్నారు. ప్లీజ్ వారి కోసం ఉపయోగపడుతుందనే ధోరణితో నేను ఈ వీడియో చేస్తున్నాను, ఎవరిని ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టడానికి కాదు. అయితే మనకు మొట్టమొదటిసారిగా ఇండిపెండెన్స్ని తీసుకుందాం. ఇండిపెండెంట్ అంటే మనం స్వాతంత్ర్యం అని అంటాం కదా, అది స్వాతంత్ర్యం అని అంటే ఒక దేశము ఒకరి చేతిలో కట్టు బానిసగా ఉంటే దాన్ని నుంచి విడుదల చేస్తే దాన్ని స్వాతంత్ర్యం అంటారు. లేదా ఒక మనిషి ఒక జైల్లో ఉంటాడు, బయటకు రిలీజ్ అయిండు, అతనికి స్వాతంత్ర్యం వచ్చింది అని అంటారు. అలాగే మన దేశాన్ని బ్రిటిష్ వారు 200 సంవత్సరాలకు పైగా పరిపాలించారు. 200 సంవత్సరాల పైగా పరిపాలించినటువంటి ఆ బ్రిటిష్ వారిని మనం ఇక్కడ నుంచి తరిమి కొట్టి మరి వారి దగ్గర ఉన్నటువంటి స్వాతంత్రాన్ని మన చేతిలోకి తీసుకొని ఈ భారతదేశం స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగింది. వారిలో మరి స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ముఖ్యుల పేర్లు నేను చెప్పగలను. మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, తర్వాత మనకు వీళ్ళంతా శాంతియుతంగా పోరాడిన వాళ్ళు. మరి ఇంకా పైకి పోరాటాల ద్వారా పరిపాలించిన వారు భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, చంద్రశేఖర్ ఆజాద్ గారు, ఇలాంటి వారు ఎందరో ప్రముఖులు చాలామంది ఉన్నారు. వాళ్ళ వేస్ వేరే వేరే కావచ్చు, అంటే వాళ్ళు వెళ్ళేటువంటి విధానం వేరు కావచ్చు. కొందరు శాంతియుతంగా పోరాడచ్చు, కొంతమంది మరి వారు మనను అనగదొక్కి మరి జనాలను చంపుతూ ఉంటే వీళ్ళు కూడా మరి వాళ్ళ రక్తాన్ని చూడడం కావచ్చు. ఎవరు ఏ విధానంలో వెళ్ళినప్పటికీ ప్రతి ఒక్కరూ ప్రయత్నించింది స్వాతంత్ర్యం కోసం. సో మనం ఎలాగోలా 1947 ఆగస్టు 15కి స్వాతంత్ర్యాన్ని పొందడం జరిగింది. భారతదేశం అనే ఒక దేశం 1947లో మరి స్వాతంత్రాన్ని పొందింది. మరి అంతకుముందు చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నటువంటి ఈ భారతదేశం యొక్క చిన్న చిన్న రాజ్యాలను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి ఇండియన్ యూనియన్లో కలపడం జరిగింది. ఈ చిన్న చిన్న రాజ్యాలన్నీ కలిపి ఒక భారతదేశంగా ఏర్పడ్డాయి. ఈ భారతదేశము, పాకిస్తాన్ రెండు రకాల దేశాలుగా వేరుపడ్డాయి. మరి సరే, మొత్తానికైతే మనం స్వాతంత్రాన్ని పొందినాం. దీన్ని మనము స్వాతంత్రం పొందినాం కదా, ఇప్పుడు మనం స్వాతంత్రంలోమైనాం. కానీ మనకు పరిపాలించే విధానం తెలుసా? ఇన్ని సంవత్సరాలు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. మరి మనకు పరిపాలించుకున్నట్టు తెలుసా? ఇప్పుడు తెలియదు, నేర్చుకోవాలి. సో ఎలాగోలా మనమైతే ఇండిపెండెన్స్ తెచ్చుకున్నాం, దాన్ని మనం స్వాతంత్ర్యం అంటాం. మరి నెక్స్ట్ గణతంత్రం అని ఉంది కదా, మరి దాన్ని రిపబ్లిక్ డే అంటాం కదా. మరి అది ఎందుకు వచ్చింది అని అంటే, ఈ వేరుపడ్డటువంటి ఈ దేశంని మరి ఏ విధంగా పరిపాలించాలి అనే విధానం గురించి అధ్యయనం చేసేది. ఇందులో కూడా కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, మహాత్మా గాంధీ గారు కావచ్చు. వీళ్ళంతా స్టడీ ఉన్న నాలెడ్జ్ పర్సన్స్, వేరే వేరే దేశాల్లో తిరిగొచ్చారు. మరి వీళ్ళకి తెలుసు అక్కడ ఎట్లాంటి విధానాన్ని పరిపాలన ఉన్నది అనేటివి చూసారు. మరి ఈ దేశాన్ని కూడా ఆ విధంగా పరిపాలించాలి అంటే ఈ వేరుపడ్డ ఈ దేశాన్ని మరి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నది. ఇన్ని కోట్ల జనాభాను మరి మెయింటైన్ చేయాలంటే వాళ్ళకు రూల్స్ రెగ్యులేషన్స్ ఉండాలి కదా. చట్టాలు నెరవేర్చినప్పుడే మరి ప్రభుత్వం ఉంటుంది. ఈ విధంగా చట్టాలు ఉంటే ఎవరు ఇంకొకరిని హింసించకుండా ఉంటారు. మరి అందుకోసమే వీళ్ళు ఏం చేశారంటే వేరే వేరే దేశాలలో మరి చట్టాలను అభ్యసించడం మొదలు పెడతారు. మరి వేరే వేరే దేశాలలో ఏ విధంగా ఉన్నది, మరి వాళ్ళు ఎట్లా పరిపాలించుకుంటున్నారు, మరి మన దేశాన్ని మనం ఎట్లా పరిపాలించాలని విద్యావంతులందరూ పూనుకుంటారు అన్నట్టు. వాళ్ళే ముసాయిదా కమిటీ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన సన్నిహితంలో మరి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, అలాగే మరి నెహ్రూజీ గారు కావచ్చు, మరి వీరందరి సన్నిహితంలో మరి ఈ ముసాయిదా కమిటీ ఏర్పడుతుంది. మరి వీరందరూ కలిసి మరి రాజ్యాంగాన్ని రచించడానికి, మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ రచించడానికి తీసుకున్న సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. మరి ఇంత పకడ్బందీగా మరి లిఖితపూర్వ రాజ్యాంగాన్ని రచించడానికి వీరు మరి ఎంతో శ్రమించారు. వాళ్ళందరి గొప్పలను మనం స్మరించుకుందాం. మరి ఇంత గొప్ప రాజ్యాంగం రచించారు కాబట్టి ఇది జనవరి 1950 26 జనవరి రోజు అమల్లోకి వచ్చింది. కాబట్టి మనం దీన్ని గణతంత్ర దినోత్సవంగా పరిగణిస్తాం. అప్పటి నుండి ఇప్పటి వరకు మనం జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రెండింటి మధ్యలో ఉన్న తేడా ఇది మీరు గమనించగలరు. మీరు ఒకవేళ కామెంట్ రూపంలో మరి ఈ యొక్క రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాత మన ప్రభుత్వం విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి,
మరి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని మనం చూసినటువంటి సమాజంలో ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిపాలన విధానాన్ని మరి రాజ్యాంగం ఏం చెప్తున్నది, దానికి ఏ విధంగా ఉంటే బాగుంటుంది, మరి ఓటు హక్కు ఉన్నది, మరి దాన్ని ఏ విధంగా వాడుకుంటున్నాము, దాన్ని ఏ విధంగా వాడుకుంటే బాగుంటుంది, ఇలాంటి విషయాల గురించి చర్చించుకోవాలని మీకు ఇట్లా ఇంట్రెస్ట్గా ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికి సంబంధించిన మరొక వీడియో నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ధన్యవాదాలు. మీరు అందరూ ఇంత మంచి సపోర్ట్ ఇస్తూ మన ఛానల్ని గ్రోత్ చేయడానికి మీ యొక్క సపోర్ట్ని ఇస్తున్నందుకు ధన్యవాదాలు. మీ అందరినీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి హ్యాపీ రిపబ్లిక్ డే. మీ అందరికీ ధన్యవాదాలు.